విశాఖపట్నం విమాన్ నగర్ లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఒకేసారి 2 గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో పరిసర ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో 4 వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో నడుస్తున్న యువతిపై 4 యువకులు ఆటోలో వెళ్తూ అసభ్య పదజాలంతో కామెంట్లు చేశారు. ఈ సమాచారం యువతికి కుటుంబ సభ్యులకు అందిన వెంటనే వారు స్పందించి యువకులను చితకబాది ఆటోను ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు 4 అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇంటికి పోతానని బస్ స్టాండ్ పోతాను అంటే ఒకసారి అన్నారు సప్లైకి పోయినాం. మళ్ళీ ఇంటికి పోక మళ్ళీ ఇటు వచ్చిళ్ళు. మళ్ళీ ఇంటికి పోతాంటే కూడా మన 3 సార్లు ఎందుకు పోవాలి వాళ్ళు మళ్ళీ నన్ను నేను ఆగిన వాళ్ళు ఎవరినంటారు మళ్ళీ నన్ను అని వచ్చింది. నేను చూసిన ఏం మాట్లాడతారా మీ నమ్మ చేయలేదా అట్లనే మాట్లాడు ఏమంటారా నేను బట్టలు తీసుకొని తిరుగుతున్నారా అని అన్న. నేను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా మీది కట్టారు మరి సారీ చిన్న తప్పైందా అంటే నేను సప్లై వదలు కదా అట్లా మేము మళ్ళీ నిన్ను ఏం దిక్కుని వేలు రమ్మంటారు ఫోన్ చేయను ఎంతమంది కొట్టి నేను 10 మంది వచ్చిందన్నయ్య మా కొడుకుని నాకు కొడుకిద్దరా ఇలా అన్నయ్య నా కొడుకిద్దరు నేను ముగ్గురం వచ్చినామా అరే ఏమన్నా గల్లబట్టారు 10 మంది దొరకాలి ఇలా ఆట ఎవరు అది ఏమన్నా మాకేనట ఇప్పుడు ఇలా ఊకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం ప్రాంతంలో హైడ్రా సిబ్బంది కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలు సర్వే నెంబర్ 307, 342, 329.1, 348లో జరిగాయి. అయితే ఈ చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కేవలం పేద వర్గాల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తుందని, పెద్ద భవనాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూల్చివేతల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక అధికారులు పరిస్థితిని నియంత్రిస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి మార్పు అంటే పేదల ఇళ్లను కూల్చివేయడం అనుకోలేదని అంటున్న స్థానికులతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో అక్రమంగా యొక్క కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. మనం ప్రజెంట్ యొక్క హైడ్రా కూల్చివేస్తున్న సంబంధించిన దృశ్యాలను మనం లైవ్ లో చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే గాజుల రామారంలోని యొక్క సర్వే నంబర్ 307, 342, 329/1, 348లో యొక్క సంబంధించిన పూర్తిగా యొక్క అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇదంతా కూడా కట్టినప్పుడు దీనికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు మాత్రము ఇదంతా కూడా అక్రమ నిర్మాణం అని కూల్చివేయడము సరైన పద్ధతి కాదని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు చెప్తున్నారు. అయితే దీనిపైన ఎవరైతే ఈ యొక్క ల్యాండ్స్ అమ్మి యొక్క డబ్బులు తీసుకున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటి యొక్క అమ్మకాలు జరిగినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేని ఈ యొక్క అధికారులు ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చి ఈ యొక్క ఇళ్లను కూలగొడుతున్నారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రూపాయి కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లులు కట్టుకుంటే దీనికి సంబంధించి మాత్రము అధికారులు ఇలా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మనతో పాటు మాట్లాడడానికి బస్తీవాసులు చెప్పండి, అసలు దీనికి సంబంధించి మీరు కొన్నప్పుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, కరెంటు బిల్లు వచ్చింది, నల్ల కలెక్షన్ కూడా వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి అనడం దీన్ని ఎంతవరకు ఎలా అర్థం చేసుకోవచ్చు? సార్ కొన్నప్పుడు అందరితో అడిగినాం సార్, ఎంఆర్ఓ దగ్గర, పేపర్ విలేకరులు, ఎలక్ట్రిషియన్ అందరూ సపోర్ట్ చేసినప్పుడు
ఇప్పుడేమో ఇట్లా చేస్తారు ఇక మీరే చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ కట్టినాయి కావు ఇవి, ఎప్పుడో నుంచి కట్టుకుంటా ఇక్కడ సంసారాలు చేస్తారు, పిల్లలు అన్నారు అంతా చేశారు. ఇప్పుడు వచ్చి గుల్ల కొడతాయి, ఈ గరిబోళ్ళు ఏం పోవాలి, అమ్మినోళ్ళు ఎక్కడ పోయానో, అంత లంచం తిన్న వాళ్ళు ఎక్కడ వేరు, ఎంఆర్ఓలు ఎక్కడ వేరు, ఎంఆర్ఓలు తిరగలేరు ఇక్కడ, ఎంఆర్ఓ తిరిగిన ఆర్ఐ తిరిగిన అన్ని తిరిగిన అందరు సపోర్ట్ ఉన్నది ఇలా. ఈరోజు వచ్చి గుల్ల కొడతాయి, ఎక్కడ పోవాలి చెప్పండి మీరు ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకున్నారు సంబంధించిన ఒక ఇల్లులో ఇలా కూల్చివేయడము, దీనిపైన అమ్మిన వ్యక్తుల పైన దీనికి సంబంధించి ఆటోలు నడుపుతారు సార్, ఆటోలు నడుపుతారు, క్యాబులు నడుపుతారు, ఇల్లు కాదురా. అట్లాంటి ప్రగతి నగర్ పోతే మొత్తం చెరువు దాటితే మొత్తం అవే ఉన్నాయి, మొత్తం అయితే అంత అసలు బిల్డింగ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. మళ్ళీ దగ్గరికి ఎవరు పోతలేరు, మరి ఒకడు 10 లక్షలు పెట్టేటోడు ఉంటే ఒకడు 1 లక్ష పెట్టేటోడు ఉంటాడు. ఇప్పుడు 10 లక్షలకి 1 లక్షలకి సమానం చూస్తారా మీరు? ఇది అన్యాయం సార్. ఇది అమ్మినోళ్ళు కరెక్ట్గా ఉన్నారు, ఎంఆర్ఓ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, అంతా జిహెచ్ఎంసీలు అంతా కరెక్ట్గా ఉన్నారు సార్. ఇప్పుడు వీళ్ళు మధ్యాహ్నం నలిగిపోయేది గరిబోలు. మొత్తానికి చూస్తే ఈ యొక్క అధికారులు మాత్రము ఈ యొక్క కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము రూపాయి కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు 60 గజాలు 80 గజాల ఇల్లులు కొనుక్కున్నాము, అది కూడా అందరిని అడిగి కొన్నాము, ఇటు ప్రభుత్వ అధికారం కావచ్చు దీనికి సంబంధించిన అందరినీ అడిగి కొన్నాము. కానీ అప్పుడు ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు, అప్పుడు అమ్మేటప్పుడు లేని యొక్క కూల్చివేయడము, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూల్చివేయడం లేనిది ఇప్పుడు తాము సంసారం చేస్తే ఇలా కూల్చివేయడం పట్ల దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కొన్ని ప్రభుత్వ స్థలంలో దాదాపు 5 అంతస్తుల భవనాలు ఉన్నాయి, కానీ అక్కడ మాత్రం ఏ హైడ్రా అధికారులు కావచ్చు ఇతర సంబంధించిన అధికారులు ఎందుకు పోవట్లేదు, కేవలం తాము పేదలం అనే ఒక ఉద్దేశంతోనే తమ పైన దీనికి సంబంధించి జులుం ప్రదర్శిస్తున్నారు, పోలీసుల బలగాలను పెట్టి మరీ ఒక కూల్చివేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బస్తీవాసులో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మా నాన్నలు ఇక్కడ రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి ఇక్కడ కొన్ని గుండ్లు సాఫ్ చేసినారు. అయితే అప్పుడు మేము ఏం చేసినామంటే, ఆ రోజు మా నాన్నలు కంకర కొట్టి రాళ్ళు కొట్టి సంపాదించుకున్నారు కాబట్టి ఇక్కడ కంకర మిషన్ ఉండే కాబట్టి మేము ఒక్కొక్క ఇల్లు కట్టుకున్నాం. మా నాన్నలు చూపించి ఇక్కడ రాయి కొట్టినాం అనుకుంటే మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇండ్లు ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ కూలగొడుతుంది. అయితే ఇప్పుడు నిజాంపేటలో వసంత నగర్లో కూడా గోకుల్ ఫ్లాట్స్ 5 ఫ్లోర్లు మొత్తం నోటరీ ల్యాండ్లే రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతున్నారు. మరి అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? హైడ్రా అంటే ఓన్లీ పేదోళ్ళకే, ఉన్నోళ్ళకి హైడ్రా కాదు. ఇప్పుడు ఓవైసీ అక్కడ మొత్తం ఓల్డ్ సిటీలో పెద్ద కాలేజీలు ఉన్నాయి, అవి కూలగొట్టమన్నారు. ఎందుకంటే చదువు గురించి ఇబ్బంది అవుతుందని. మరి మా కుటుంబాలు కూడా మేము కూడా రోజు కూలీగా చేసుకొని బతికేటోళ్ళమే కదా. ఇప్పుడు ఒక ఇల్లు కూలగొడితే మాకు కూడా ఇబ్బందే కదా. మరి అక్కడ ఆలోచించింది ఇక్కడ ఎందుకు ఆలోచించారు? అది కూడా ఆలోచించాలి కదా. హౌస్ కీపింగ్ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అందరూ మినిమం రోజు లేబర్సే ఇక్కడ జీవించేటోళ్ళు. కానీ ఈరోజు నల్ల బిల్లు ఇచ్చేటప్పుడు నీకు తెలియదా, కరెంట్ బిల్లు ఇచ్చేటప్పుడు మీటర్ బిల్లు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? నీకు తెలియకోకుండా నువ్వు కరెంట్ బిల్లు ఇచ్చిందా గవర్నమెంట్, నీకు తెలియకోకుండా నల్ల బిల్లు వచ్చిందా? ఇవన్నీ గవర్నమెంట్కి తెలిసే కదా అప్రూవల్ ఇచ్చింది. ఈరోజు నల్ల బిల్లు కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, జీరో బిల్లు చేసేసినాం అని చెప్పేసి ఈరోజు వచ్చి కూలు కడితే నీవే మార్పు తీసుకొస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నీ ప్రభుత్వం ఉండి అయినా కూడా నువ్వు కూలు కొట్టిస్తున్నావు అంటే నువ్వు ప్రజలకు నువ్వు ఏం హామీ ఇస్తున్నట్టు, నీ వల్ల నీ గవర్నమెంట్ ప్రభుత్వంకి ఏం చేస్తుంది? ఇదే మన ప్రగతి నగర్ మెయిన్ రోడ్, బాచుపల్లి మెయిన్ రోడ్లో ఎన్ని 11th floor 12th floor అపార్ట్మెంట్ పక్కనే 12 కుంటల భూమి కబ్జా చేసుకొని దాంట్లో ఇప్పుడు అప్రూవల్ తీసుకొని లేఅవుట్లు వేసి ఒక్కొక్కటి 70 లక్షలు 2Bకి, అదే 3Bకి వస్తే 1 CR పైన ఎబో వాళ్ళకు నువ్వు ఎలా పర్మిషన్ ఇచ్చినావు గవర్నమెంట్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు డైలీ లేబరే నీకు కనిపిస్తుందా ఈ హైదరాబాద్లో? మీ పెద్దవాళ్ళు ఎవరు కనిపిస్తలేరా? పొద్దున పోతే పట్టకుట్టు కోసం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేటోళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు సార్. తెలుసో తెలియక కొన్నాడు వాడు ఇక్కడ గృహం నిర్మించుకున్నాడు, కరెంటు బిల్లు ఉంది, లోకల్ ఆధార్ కార్డు, నీకు ఓటు వేయడమే తప్ప. నీకు ఓటు వేసిన దానికి నువ్వు ఇలా కొల్లగొడుతున్నావా? ఒక్కసారి నువ్వు క్వశ్చన్ చేసుకోవాలని నేను రేవంత్ ముఖ్యమంత్రి నడుస్తున్నా. పేదల కుటుంబాలు ఎంత వాడు ఘోషించిండో అంతకు 200 వాడు ఘోష తీరాల్సిందే. మళ్ళా సంవత్సరం గవర్నమెంట్ ఎవరైనా చూడ, పబ్లిక్ అందరూ చూడండి మీరు, మళ్ళా సంవత్సరం ఇలా గట్టిగా బుద్ధి చెప్పాలి. అప్పుడే మనకు ఏదైనా న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్కి తెలుసు, ఎమ్మెల్యేకి తెలుసు, అందరికీ కార్పొరేట్. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా సార్ ఇక్కడ? కార్పొరేట్ గారు లేరు, ఎమ్మెల్యే గారు లేరు, ఎవరు లేరు. ఏదో కొన్నారు, ఏదో కకృతి పడి మేమే కొన్నాం అనుకోండి, మేము నివసిస్తున్నాం కదా. కరెంట్ బిల్లు ఇచ్చినావు కదా, నువ్వు వాటర్ బిల్లు ఇచ్చినావు కదా, మరి నువ్వు ఎందుకు కూలు కొడుతున్నావు? మరి ఇప్పుడు కరెంట్ బిల్లు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? వాటర్ బిల్లు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? మరి ఇన్ని పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఇన్ని నిర్దాక్షిణ్యంగా కూలు కొడితే పిల్లలతో పాటు ఇప్పుడు బట్టలు బయట అన్ని బోకులు గీకులు గిన్నెలు అన్ని బయట వేస్తే ఎక్కడ పోవాలి సార్ మేము? చెప్పండి, ఎక్కడ పోవాలి మేము? మాకు ఏది నివసించేది? రేపు పొద్దున్న డ్యూటీకి పోకపోతే ఈడ పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి గిన్నెలు బయట వదిలేసి మేము పోవాలా? చెప్పండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఎవరికి న్యాయం చేస్తుంది? ప్రభుత్వం ఉన్నోనికి న్యాయం చేస్తుందా, లేకపోతే లేనోని దగ్గర నుంచి దోసుకుంటుందా? మొత్తానికి చూస్తే ఇక్కడ బస్తీవాసుల ఆందోళన మాత్రము పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రూపాయి కూడబెట్టుకున్న ఇల్లుని ఇలా రేవంత్ ప్రభుత్వం కూల్చివేయడం పట్ల కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పేదలపైనే యొక్క హైడ్రా ఉంటుంది,
డబ్బు గల్ల వారిపైన హైడ్రా ఉండదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తిగా దీనిపైన హైడ్రా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు చూస్తే మాత్రము హైడ్రా యొక్క పూర్తిగా దీనికి సంబంధించి అన్నీ కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనిపైన మాత్రము తాము దీనికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం అంటే నెక్స్ట్ తాము ఓటు వేయడమే చాలా తప్ప అనేది మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వము మార్పు తీసుకొస్తుందంటే ఇలాంటి మార్పు తీసుకొస్తుంది అని తాము అనుకోలేదని చెప్పి కూడా ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పడమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 20 ఏళ్ళ సంది ఉంటున్నాము, ఇల్లు లేదు ఏం లేదు. మరి ఇట్లా చేస్తే ఎట్లా రేవంత్ రెడ్డి? ఉన్నోళ్ళకి చూడాలి కానీ లేని వాళ్ళని పొట్ట మీద కొడతాడా? వాని పొట్ట మీద కొట్టుకోవాలి. ఇట్లా చేస్తే ఏంది? ఉన్న 40 గజాలు జాగే, మాకు పెద్ద బిల్డింగులు లేవు, భవంతులు లేవు. మరి మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చానా కాల్ చేపియండి. ఇట్లా ఇస్తే ఏం బాధ పెడితే ఇట్లా ఎట్లుంటది? న్యాయమా ఇదేమన్నా? రేవంత్ రెడ్డికి న్యాయమా? అట్లా ఎందుకు చేస్తున్న? పేదల పొట్ట మీద కొట్టద్దు, ఉన్నోని పొట్ట మీద కొట్టు, బిల్డింగులు కొట్టుండి. ఓటేసి గెలిచినందుకు తప్పు వచ్చింది, రేవంత్ రెడ్డి తెచ్చింది తప్పు వచ్చింది. కేసీఆర్ బాగుంటే మాకు కేసీఆర్ కావాలి. తప్పు చేసినాం మేము ఆయన తెచ్చి ఓట్లు గుద్ది. తప్పే చేసినాం మేము. ఏం తిని బతకాలి? మేము ఎక్కడ పోవాలి? పిల్లల్ని వేసుకొని ఎక్కడ పోవాలి? చెప్పి ఎక్కడ పోవాలి? మరి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఖాళీ చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఖాళీ చేయాలి. ఎవరికోసం పెట్టండి సార్ దండమాడు? వాడిని వచ్చి అండలు నిలబడమను, వాడిని వచ్చి అండలో నిలబడమను. ఆ కష్టం ఎంత వాడికి తెలుస్తుంది. రెక్కలు అమ్ముకుంటున్నాము, నైట్ ఇళ్ళ బాగున్నది కూడా చూస్తలేము, పిల్లల వండ పెట్టుకుంటున్నాము. మేము వేస్తే ఓట్లు వేస్తే గెలవలేదా వాడు? మా పెద్దలకేమో కానీ వీడికి ఆత్మశాంతం చేయాలి. పూలదండేసి వీడికి మా అందరు కట్టుమంట చల్లారుతుంది. మాకెంతసేపు మళ్ళీ కేసీఆరే కావాలి. శాత కాకపోతే రాజీనామా చెయ్యమను ఎవరన్నా వెళ్తారు. మొత్తానికి చూస్తే ఇక్కడ వారి ఆగ్రహం కూడా పూర్తిగా కట్టలు తెంచుకుంటుంది. ఎందుకంటే దీనిపైన ప్రభుత్వం సంబంధించి తాము మార్పు తీసుకొస్తుంది అనుకుంటే మాత్రము పూర్తిగా తాము కట్టుకున్న పేదల ఇళ్ళన్నీ కూడా కూల్చివేస్తుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరోవైపు చూస్తే మాత్రం పోలీసు బలగాలను కూడా భారీగా మోహరించారు. పోలీసులు మాత్రము ఎవరిని అడ్డొచ్చినా వారిని వెంటనే ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి మరీ తరలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే పోలీసు ఒకవైపు ఆ భారీ బలగాల నేపథ్యంలో హైడ్రా కూడా యొక్క కూల్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి మాత్రము కేవలం పేదలకు సంబంధించి మాత్రమే యొక్క హైడ్రా పని చేస్తుంది, ఉన్నోళ్ళకు మాత్రము యొక్క హైడ్రా పని చేస్తలేదని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఓవరాల్గా ఇక్కడ వారంతా కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి తాము కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బతుకు జీవనం కొనసాగిస్తున్నాము. అలాంటిది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే తమ ఇళ్లను కూడా కూల్చివేయడము, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క గాజుల రామారంలోని యొక్క ప్రభుత్వ భూమిలో యొక్క అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తున్న నేపథ్యంలో మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడి నుంచి ఎవరిని కూడా అంటే అడ్డుకోవడానికి వీలు లేకుండా దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే దీని పట్ల దీనికి సంబంధించి స్థానికులు ఉన్నారు. 10 సంవత్సరాల నుండి ఉంటున్నాం సార్. ఏం చేయాలి? ఇక్కడ బతుకుతుంటే గరీబ్ వాళ్ళని ఎట్లా చేస్తుండ్రు సార్? పండుగ పూట ఎట్లా చేస్తుండ్రు? మరి ఇదివరకు ఎట్లా చేయనుండే? రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చింది? మా మీద పడుతుండు. పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా? తులసి వనం కూల్పేయచ్చు కదా. అంత పెద్ద బిల్డింగ్లు ఎందుకు కూల్పోయారు? ఈ చిన్న చిన్న పీపుల్ ఏమన్నారు అని చెప్పి దీని మీదకి వస్తారు, అంతే కదా. ఎవడో ఒకడు కిరోసిన్ పోసుకొని తలగబెట్టుకుంటే ఇవన్నీ ఆపుతారు మీరు, అంతే. అప్పులు ఇంకా కట్టుకుంటున్నామన్నా, అప్పులు కట్టుకుంటున్నాం. ఎవరిని తెలుసు బాధలు? చిన్న చిన్న పిల్లలం ఉండి అప్పులు కట్టుకుంటున్నాం. అయ్యా లేరు ఎవరు, అర్థమవుతుందా? కేసీఆర్ ఉన్నప్పటి నుంచి సార్ ఇప్పటికి లేదు సార్ నాకు ఇల్లు. ఆయన కూడా ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు. ఇప్పుడు ఈయన కూడా ఇయ్యలేదు నాకు. 70 బతకాలి సార్. అడక తిని బతున్నాం, బొచ్చలు బతున్నాం, ఇళ్ళల్లో పని చేసి బతున్నాం. మాకు ఎవరు చూసారు సార్? డబుల్ బెడ్రూమ్ లో కూడా అమ్ముకుంటున్నారు కదా. ప్రజలకు ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇవ్వట్లేదు. ఇవ్వట్లేకనే మేము రాళ్ళు పట్టుకొని మేము కట్టుకుంటున్నాము. మా తాతలు ఇప్పుడు మా అత్త వాళ్ళందరూ వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళ మీద పడుతున్నారు. బతుకున్న కూడా చంపేస్తారా?
మాకు ఒక ఇల్లు చూపియండి, మాకు ఒక ఆధారం చూపియండి. ప్రతి దానికి పోరాడాలా మేము, ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి ప్రతి దానికి మేము పోరాడాలా. మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని మీ రోడ్ మీద మీ ఎండకి వానకి పిల్లలు లేరా, మాకు జల్లలు లేరా, తిన్న కుండ పచ్చి నీళ్ళు కూడా లేవు. ఇంకెప్పుడు ఎన్ని రోజులు ఉండాలా మేము ఇంట్లో చెప్పండి? ప్రతిరోజు టెన్షనేనా మాకు? మిమ్మల్ని గెలిపించింది అందుకేనా మేము? ఈసారి మిమ్మల్ని గెలిపించినందుకు మేము బాధపడాలా? మీరు మంచిగా ఉంటారా? మా వల్ల మీకు ఓట్లు పడ్డందుకు మీరు పైసలు తెచ్చుకొని మీరు మంచిగా ఉంటారు, మేమేమో బాధపడాలా. తినడానికి తిండి లేకుండా చేశారు కదా సార్. మెళ్ళ పుస్తులు కూడా అమ్ముకొని కట్టుకున్నాం సార్ మేము, తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని తెచ్చుకొని బతుకుతున్నాం ఇక్కడ మేము. అది కూడా అర్థం చేసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఏమైనా కొట్లాడుకోరు, మా మీద ఎందుకు పడుతున్నారు? మా మీద పడి వస్తుర్రు, సామాన్లు బయట వేసి పడేస్తున్నారు. మరి డబల్ బెడ్రూమ్ లో వేసి పడేసేయండి, ఆడికి వెళ్ళిపోమని చెప్పండి. రోడ్ల మీద ఎందుకు వేస్తారు? రోడ్ల మీద ఎందుకు వేస్తారు సామాన్లు? అందరికి ఇల్లు లేనట్టే కదా, ఇల్లు కూల్పేసా ఇల్లు లేనట్టే. డబల్ బెడ్రూమ్ వేయండి, మళ్ళీ డబల్ బెడ్రూమ్ వేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ఏమైనా బీపీ తెచ్చుకోవడం ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ ఇస్తుందా? వచ్చిన డిపార్ట్మెంట్ ఇస్తుందా? ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అండి? చెప్పండి. ఏదైనా సరే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇయ్యారు కదా. పెద్ద పెద్ద వాళ్ళ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు వదిలేస్తున్నారు, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తలేరు? వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మేము ఏదో కట్టుకున్నాము, కట్టుకున్న దానికి వదిలేసి మేము నెక్స్ట్ టైం ఉందా కట్టుకోకుండానే చూసుకోవాలి కదా. కట్టుకున్నది కొలుచుకోవాలి, మీరు ఏం చేస్తారండి? లేకుండా ఒక పని చేయమని చెప్పండి గవర్నమెంట్కి. రేవంత్ రెడ్డికి ఒకటే మాట, ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరం పండుకుంటాము, అందరినీ చేతి మీద ఎక్కియండి, వాళ్ళందరినీ చూసుకోమని చెప్పండి. అంతే, ఒకటే సొల్యూషన్ అండి. ఇప్పుడు ఒకటే సొల్యూషన్. ఇది కాదని మేము ఎక్కడికి వేరే దగ్గరికి వెళ్ళలేము, వేరే దగ్గరికి వెళ్ళి వేరే దగ్గర బతకలేము. 40 సార్, 40 రాయి కొట్టి బతుకుతున్నాం సార్. మేము 40 సార్ రాయి కొట్టి బతుకుతున్నాం. మేము ఒట్టివాళ్ళు సార్. మేము మాకు అన్న మేమేదో ఎవరు సొమ్ము లేదు సార్. మేమేదో గరీబులు తింటున్నాం సార్, ఏదో బతుకొని. మొత్తానికి చూస్తే ఇక్కడ స్థానికుల ఆగ్రహం మాత్రం కట్టలు తెంచుకుంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తీసుకొస్తుంది అనుకుంటే మాత్రం ఎక్కడ కూడా మార్పు తీసుకురాలేదు. ఉన్న మార్పుకు సంబంధించి చూస్తే మాత్రము తమ పేదల ఇళ్లను కూడా మొత్తం కూడా కూల్చివేస్తుందని చెప్పి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మాత్రము ఒక హైడ్రా తమపైనే యొక్క జులుం నిరూపిస్తే తాము చావడానికనే సిద్ధంగా ఉన్నాము, తామందరూ కూడా పండుకుంటే ఒక జేసీబీ తమ ప్రాణాలు తీసుకున్న దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ బైఠాయించాలని చెప్పి కూడా ప్రధానంగా స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అయితే మాత్రము దీనికి సంబంధించి ఒక మహిళ కూడా స్పృహ కోల్పోయి పడిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క హైడ్రా ఏమో కానీ ప్రజల ప్రాణాలతో చిలగాట మారుతుంది. ఒక మహిళ తమ ఇల్లు కూల్చివేసినని దీనికి సంబంధించి ఇటు స్పృహ కోల్పోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, హైడ్రాను ఆపాలి, తాము యొక్క పోరాడతామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు స్థానికులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా మాత్రము ఇక్కడ సిచ్యువేషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్గా మనకు కనిపిస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుట్ల కవిత సందర్శించారు. నిన్న హైడ్రా కూల్చివేతల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సిగరెట్ కార్మికులకు దసరా బోనస్ అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తా ఉన్నాం. ఉద్యోగులకు వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తా ఉన్నాం. సింగరేణి పాఠశాలలు విద్యా సంస్థలో ఉద్యోగులకు పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటే ఉద్యోగులకి వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం. ఐఐటి, ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు
రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. క్వార్టర్లో ఉండే ఉద్యోగులకు ఉచిత కరెంట్, ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. కోల్ ఇండియాలో లేని 10 రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాలనీస్ ద్వారా చెల్లింపు చేస్తూ ఉన్నాం. గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున 5 లక్షల రూపాయలను వెచ్చించినటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఏదో ఉందంటే అది సింగరేణి సంస్థ మాత్రమే. ఇటువంటి సింగరేణి సంస్థకి, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకి ఈరోజు పెద్ద ఎత్తున దీని ఉత్పత్తికి, దీని అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కార్మిక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా సరే ఈ అనౌన్స్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అటు గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు, మిగతా మంత్రి వర్గ సహచరులకు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. దాంట్లో ప్రధానమైంది గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలనీస్కి రావాల్సినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్, అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్, సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 2 సింగరేణి కాలనీకి సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సింగరేణి కోల్ బ్లాక్స్ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు, ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ 2 బ్లాకులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు. తద్వారా ఈరోజు ఆ 2 బ్లాకులు ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోవటం వలన మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతా ఉంది. సో కార్మిక సంఘాలు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్, ఆ 2 బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటిని